ఎంతమంది ఈ ప్రాసెస్‌లో బోండాలు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను. మామూలుగా ఏంటంటే ఎక్కువ మంది మైదా పిండితో చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనైతే అలా కాదండి. ఒక కప్పు వరకు మైదా పిండి, ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని పుల్లటి మజ్జిగ ఉంటే అది కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఏసి మొత్తం బీట్ చేస్తూ కలిపేసి నైట్ అంతా వదిలేయాలండి. మార్నింగ్‌కి మనకి పిండైతే పులుస్తుందనమాట. ఇక్కడ సోడా, ఉప్పు కలపకపోయినా ఏమీ కాదు. టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం ఏసి వేయనట్లు వేస్తే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే కొంచెం పసుపు అలాగే జీలకర్ర కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసి కలిపేసానండి. ఇలా కలిపిన తర్వాత 5-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడి వేడి నూనెలో వేసేసుకోవడమే అండి. చేతిని కొంచెం నీటితో తడుపుకొని పిండి కొంచెం కొంచెంగా వదిలేస్తే చాలా ఈజీగా బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే టమాటా చట్నీతో ట్రై చేశాను. అల్లం చట్నీతో అయితే సూపర్ గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్